బాగా ఏడ్చాడా? సరే మరి ఏం చేసావు ఏడ్చింటే? తగ్గలేదా? స్టమక్ పెయిన్ డ్రాప్ చేసిన అలా అలా అలా. చాలా మంది ఏంటంటే చిన్నపిల్లోడు రాత్రిలు బాగా ఏడ్చాడు సార్, మాకు అది ఎంత చేసినా తగ్గలేదు ఏడుపు, కడుపు నొప్పి చుక్కలు వేసామంటారు, జ్వరం చుక్కలు వేసామంటారు, చెవి నొప్పి చుక్కలు వేసామంటారు, అయినా తగ్గదు, ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేయాలని చాలా మందికి చాలా ప్రాబ్లంగా ఉంటుంది. మనం ఏం చేయగలమంటే ఏడుపు తగ్గాలంటే బేబీని రైడ్కి తీసుకెళ్ళాలా, అంటే దగ్గర బయటికి అంటే బండిలో కానీ ఏదైనా బైక్లో కానీ కార్లో కానీ మన ఆటోలో కానీ మనం తీసుకెళ్ళామనుకోండి, ఒక 5 నిమిషాల్లో ఏడుపు ఆపేస్తాడు. సో అందుకోసమే చాలా మంది ఇంటి నుంచి హాస్పిటల్కి వచ్చేసరికి ఏడుపు ఆపేసింటారు. ఎందుకంటే ఆ రైడింగ్లో వాళ్ళకి ఏ ఇరిటేషన్ తగ్గిపోతుంది. సో దిస్ ఈజ్ అఫీషియల్లీ ప్రూవెన్ ట్రీట్మెంట్. ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ బ్రీతింగ్ ఇరిటేషన్ ఉన్నా, ముక్కు దిబ్బడు ఉన్నా, ఏదైనా పెయిన్ ఉన్నా కూడా రిలీఫ్ వస్తుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ టిప్ ఫర్ యూ. సో దట్ మీరు దగ్గరలో హాస్పిటల్ లేదు, మిడిల్ ఆఫ్ ద నైట్ మీరు హాస్పిటల్ రీచ్ కాలేనప్పుడు మీరు అలా రైడింగ్ తీసుకెళ్ళండి. ఇంట్లో ఎంత తిప్పినా కూడా పిల్లలు కన్సోల్ కారు, ఏడు పాపం. అవును కదా. సో హీ నోస్ దట్ వన్. కాబట్టి సో యూ ఐ థింక్ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ.